ఏం చేస్తున్నావు శ్రావంతి? పెళ్ళికి వెళ్ళాలి కదక్క. ఎక్కడే ఉంటే అన్ని కదులుతున్నాక్క. నువ్వేంటి ఇంకా రెడీ అవ్వకుండా అలానే ఉన్నావు? మేము రావట్లేదు శ్రావంతి. అదేంటక్క, సొంత పెద్దనాన్న కూతురు పెళ్ళికి మీరు రాకపోవడం ఏంటి? పెళ్ళికి రావాలని మాకు ఉంది శ్రావంతి, కానీ మీ బావగారు రానంటున్నారు. ఆయన రాకుండా నేను ఒక్కదాన్ని ఎలా రావాలి చెప్పు? బావగారు రానని చెప్పడం ఏంటి? అసలు ఏం జరిగింది చెప్పు. పెద్దనాన్న వాట్సాప్లో పెళ్లి కార్డు పెట్టారు. నాకు ఫోన్ చేసి నువ్వు అల్లుడు గారు రావాలని చెప్పారు. కానీ కానీ ఏంటక్క, నీకెలా ఫోన్లో చెప్పారా? నాకు అలానే చెప్పారు కదా. అదేంటి శ్రవంతి, అన్నీ తెలిసి నువ్వు కూడా ఇలానే మాట్లాడతావు? పెదనాన్న స్వయంగా మరిది గారికి ఫోన్ చేసి చెప్పారంటగా, ఆఫీస్కి 2 రోజులు సెలవు పెట్టైనా నువ్వు తప్పకుండా పెళ్లికి రావాలి అల్లుడు గారు అని. ఆ మాట మీ బావగారికి మరిది గారే చెప్పారంట. అప్పుడు మీ బావగారు ఏమన్నారో తెలుసా? మా తమ్ముడు అంటే ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి మీ పెదనాన్న ఫోన్ చేశాడు, నేను కూలి పనికి పోతున్నా కాబట్టి మీ పెదనాన్న ఫోన్ చేయలేదు. నీ ఒక్కదానికేగా ఫోన్ చేసి చెప్పింది, నువ్వే వెళ్ళు, నేనెందుకు వస్తా వాళ్ళ పెళ్లికి? నేను వస్తే మీ పెదనాన్న పరువు పోయింది, ఎందుకంటే నేను కూలివాడిని కదా అని మీ బావగారు ఎంత బాధపడుతున్నారో తెలుసా మీకు? నేనైతే తట్టుకోలేకపోతున్నానే ఆ బాధని. అవునా అక్క, ఆ విషయం నాకు తెలీదు. పెద్దనాన్న ఫోన్ చేసినట్టు మీ మరిది గారు కూడా నాకు చెప్పలేదే. అయినా పెద్దనాన్న ఫోన్ చేస్తే ఇద్దరికి ఫోన్ చేయాలి. ఒకరికి చేసి ఒకరు చేయకుండా ఉండడం ఏంది? వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టడానికి కాకపోతే ఏం మనుషులో ఏమో వాళ్ళు. అయినా ఇదేం అలవాటు శ్రవంతి? అల్లుళ్ళకు ఫోన్ చేయాలి కానీ బిడ్డలకు ఫోన్ చేసి అల్లుళ్ళని తీసుకొని రమ్మండం ఏమైనా న్యాయమా? ఏ మొగోడైనా ఆడ చెప్పంగానే వస్తాడా? అదే మనమైతే ఊరుకుంటామా చెప్పు? అవునక్క, పెళ్ళికి నువ్వు వెళ్ళొద్దు, నేను వెళ్ళను. ఎవరొచ్చి అడుగుతారో చూద్దాం. అయినా వాళ్ళ మధ్య మనం నలగడం ఏంటి? నలగడం కాదు శ్రవంతి, మీ బావగారికి తెలిసిన కాడి నుండి ఇంట్లో ఎంత రభస తెలుసా? నేను ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నాను. కక్కలేక మింగలేక నాలో నేనే నలిగిపోతున్నా. అందుకే నీ దగ్గరకు వచ్చానే. అవునక్క, బాధపడ మాకు నువ్వు. మనం పెళ్ళికి పోకపోతే ఏమైనా ఇద్దా ఏంటి? మనం ఎప్పుడు ఇలానే ఉందాము. సరే శ్రవంతి.